ఓం శ్రీ గురుభ్యో నమః. చదువు మీద ఆసక్తి ఉండటం లేదా? చదివిన విషయాలు సరిగా గుర్తుండటం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. విద్యార్థుల యొక్క జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రతను పెంచడానికి ప్రాచీన వేద సంస్కృతిలో విశిష్టమైన మంత్రాలు, శ్లోకాలు ఉన్నాయి. వీటిని నిత్యం పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా మారి చదువుపై శ్రద్ధ పెరిగి, ఆ శ్రద్ధ వల్ల ఏకాగ్రత కుదిరి దానివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంది. ఆ విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ ఏకాగ్రత కుదరటం లేదా? ఎంత చదివినా మర్చిపోతున్నారా? ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదు. మన పురాతన వేద సంప్రదాయంలో దీనికి అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. దీనికోసం కొన్ని శ్లోకాలు నిత్యము ఏకాగ్రతగా పారాయణం చేయండి. ఫలితాలు మీరే చూస్తారు. మేధస్సును పెంచి జ్ఞాపక శక్తిని సుస్థిరంగా ఇచ్చేటటువంటి మేధా సూక్తంలో అత్యద్భుతమైన ఒక శ్లోకము. యం మేధాం దేవగణాః పితరచ్చోపాసతే తయా మామధ్య మేధాయ అగ్నౌ మేధావినం కురు. ఈ శ్లోక పారాయణం వల్ల మనలోని జ్ఞాపక శక్తిని పెంచి ఇది మేధస్సును మేల్కొల్పుతుంది. చదివిన విషయాలను మెదడులో నిక్షిప్తం చేయడానికి ఇది అత్యద్భుతంగా పనిచేస్తుంది. రెండవది హయగ్రీవ శ్లోకము. ఏకాగ్రత కోసం ఇది అత్యద్భుతంగా పనిచేసేటటువంటి శ్లోకము. జ్ఞానానందం మయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వమిథ్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ హయగ్రీవ స్తోత్రము మీ మనస్సులోని చంచలత్వాన్ని పోగొట్టి పదునైన ఏకాగ్రతను సాధిస్తుంది. ఈ ఏకాగ్రత వల్ల ఎంతటి కష్టమైన దానినైనా కానీ మనం చదవగలుగుతాము, గుర్తుపెట్టుకోగలుగుతాము. మూడవది ప్రజ్ఞా వివర్ధన శ్లోకము. దీన్ని మొండి జ్ఞాపక శక్తికి నిదర్శనంగా పేర్కొంటారు. దీన్ని పారాయణం చేయటం వల్ల తిరుగులేనటువంటి జ్ఞాపక శక్తి మీ సొంతమవుతుంది. యోగీశ్వరో మహాసేనః కార్తికేయో అగ్నినందనః స్కందః కుమారః సేనానీ స్వామి శంకర సంభవః షడ్వక్త్రః శిఖవాహశ్చ ప్రజ్ఞాపారమిత ప్రభుః ఏతాని నామాని పఠేత్ నిత్యం జ్ఞాపక శక్తి ప్రదం. ఈ స్తోత్రాన్ని జ్ఞాపక శక్తి ప్రదం అని స్పష్టంగా పేర్కొన్నారు. దీన్ని పఠించడం వల్ల చదివింది మర్చిపోకుండా గుర్తుంటుంది. ఇవన్నీ కూడా కార్తికేయుని యొక్క నామాలు. ఇక నాలుగవది సరస్వతి మంత్రం. ఇది సరస్వతి గాయత్రి మంత్రం. విద్యకు అధిదేవత అయిన అమ్మవారిని ప్రార్థించడం వల్ల అమ్మవారి కృపా కటాక్షాలు కలిగి మనకు విద్యాభివృద్ధి జరిగి జ్ఞానం లభిస్తుంది. ఓం ఐం వాగ్వేద్యై చ విద్మహే కామరాజాయ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. ఈ మంత్రం మీ మేధస్సును మేల్కొల్పుతుంది. ఈ 4 మంత్రాలు క్రమం తప్పకుండా 2 పూట్ల ఏకాగ్రతతో మీకు వీలైనన్నిసార్లు పారాయణం చేయండి. అద్భుతమైన ఫలితాలను ఇచ్చేటటువంటి ఈ వేద సంపదను వదిలిపెట్టకండి. ఈ శ్లోకాలను ఎంత ఎక్కువ పారాయణం చేస్తే అంత గొప్ప ఫలితాలు ఉంటాయి. విద్యార్థులందరికీ కూడా సరస్వతి కటాక్ష ప్రాప్తిరస్తు, హయగ్రీవ కటాక్ష ప్రాప్తిరస్తు. విద్యార్థులందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో చక్కగా రాణించి అత్యుత్తమ ఫలితాలు పొందుదురుగాక. ఓం శ్రీ గురుభ్యో నమః.